హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ సంధ్యా కృష్ణ. సో నేనైతే శ్రీశైలంది కొంచెం వీడియో దాకా పెట్టాను. తర్వాత ఇది లాంగ్ వీడియో పెడదాం అనిపించింది అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళేది డైరెక్ట్ ఉడిపి రూట్కి వెళ్తున్నామండి. సో కానీ ఫస్ట్గా మేము దర్శనిచ్చేదంటే శారదాంబ పీఠంకి అయితే వెళ్తాము. సో మేము వెళ్ళేటప్పుడు ఒక ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ టెంపుల్స్ నుంచి వెళ్ళాలి. తర్వాత లాస్ట్కి అయితే మేము కొక్కి నుంచి డైరెక్ట్ ఇంటికే రిటర్న్ అవ్వాలా. సో కొక్కికి వెళ్ళామంటే మనం ఇంకా వేరే గుడిలకి వెళ్ళకూడదు అనమాట. అది చాలా మందికి తెలిసి ఉంటుంది. మెయిన్లీ మనం ఏదైనా దోష పరిహారాలు చేయించుకుంటే మనము కొక్కి నుంచి డైరెక్ట్ ఇంటికే రావాల్సి వస్తుంది. వేరే గుడిలకి వెళ్ళకూడదు అనమాట. ఫస్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే ఇలా చేసుకోవాలండి. సో మేము ఫస్ట్గా ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఇక్కడ హొస్పేట్ నుంచి డైరెక్ట్ శారదాంబే నుంచి ఉడిపి అనమాట. సో ఉడిపి నుంచి ఒకరోజు స్టే చేసి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మేము ధర్మస్థలము. సో అట్లాగే ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే మేము హొస్పేట్కి ఒక మార్నింగ్ 8:30 ఆర్ 7:30కి ఏమో ఇడిచినట్లు గుర్తుందండి నాకు. సో ఇప్పుడు మేము మార్నింగే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఇంకా ఒకేసారి డైరెక్ట్ శారదాంబ గుడికి వెళ్తామని చెప్పాం కాబట్టి ముందుగానే మేము ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా మామూలుగా ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి నేను చీర అవన్నీ కట్టేసుకున్నాను అనమాట. సో నాకు ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ నేను శారీలో ఎక్కువ కంఫర్ట్ ఉంటానో నేను దాన్నే ప్రిఫర్ చేస్తాను. మెయిన్లీ లాంగ్ జర్నీస్కి అలాంటి దానికి. సో నేను డబల్ టైం కట్టానా లేకపోతే సింగిల్ టైం పెట్టానా లేకపోతే కొత్తగా కట్టుకోవాలా అనేసి నాకు ఏమి అలాంటి ఫీలింగ్స్ లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంఫర్ట్ ముఖ్యం అక్కడ. ఎందుకంటే జర్నీలు చేసేటప్పుడు మనం ఎంత కంఫర్ట్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట. సో ఇలాంటి టైంలో నేను వెళ్ళినమ్మటే అక్కడ మనకి టైం ఉంటుందో లేదో తెలియదు కదా. సో అందుకని ప్రీ ప్లాన్గా ముందుగా ఇక్కడ నేను శారీ కట్టేసుకున్నాను. ఒకవేళ టైం ఉంటే అక్కడ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అది ఫర్దర్ అనమాట. సో ముందుగా అయితే నేను ఇంట్లోనే ఇంకా పిల్లల్ని గాన తలస్నానాలు చేపించేసి నేను తలస్నానం చేసుకొని ఇంకా చీర కట్టుకొనేసే వెళ్ళిపోయాం డైరెక్ట్గా. ఇంకా మేము బయలుదేరేటప్పుడు మాత్రం అక్కడేం మాకు పెద్దగా వర్షం లేదు. క్లైమేట్ మాత్రం కూల్గా ఉన్నిందనమాట. సో ఇక్కడైతే మేము హొస్పేట్ టనల్ అయితే దాటిపోయాము. మేము వెళ్ళే దారి ఇక్కడ డైరెక్ట్ మరణహల్లి చిత్రదుర్గ అవతల సైడ్ నుంచి వెళ్తుంది. ఇది హైవే అనమాట. డైరెక్ట్గా ఇక్కడ నుంచి హైవేనే ఉందండి. మనకేం ప్రాబ్లం ఉండదన్నమాట. సో మనకి డ్యామ్లో కన్నా చూసినారా వర్షం పడి బాగా ఇప్పుడు నీళ్ళు బాగుందనమాట డ్యామ్లో. సో అక్కడక్కడ ఇది స్పాట్ అనమాట మెయిన్లీ. అంటే ఇక్కడ నించొని మనకి బ్యాక్ వాటర్ చూడాలనుకునే వాళ్ళందరూ ఇక్కడ చూస్తారండి. చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని గుండా ఫారెస్ట్ అంటారు. నేను నా షార్ట్ వీడియోస్లో కానీ చాలా టైం చూపించాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తారేమో అనేసి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. తెలిసిన వాళ్ళంటే ఆల్మోస్ట్ లోకల్ వాళ్ళందరికీ తెలుసండి ఇది హొస్పేట్లో గుండా ఫారెస్ట్ అనేది ఎక్కడుంది ఏంటి అనేసి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా క్లైమేట్ అనేది ఇట్లా ఉందన్నమాట. ఇంకా పొద్దున బయలుదేరిపోయినాం కాబట్టి మేమేం పెద్దగా టిఫిన్ ఏం తినలేదన్నమాట. కాఫీ కన్నా తాగలేదు. జస్ట్ నేను ఎంత పప్పు అన్నం చేశాను. అలాగే ఆవకాయ పచ్చడి అలాగే నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నామండి. సో తర్వాత ఇంకా మధ్యదారిలో ఇంకా ఇక్కడ ఆపామన్నమాట టిఫిన్ కోసం అని. ఆకలి అవుతుంది. ఇంకా 9:30 అట్లా అయిపోయింది. ఇంకా ముందు వెళ్ళే కొద్దీ హోటల్స్ బాగుంటుందో లేదో అని డౌట్తో ఇంకా సడలే ఇంకా రోడ్ సైడే తినేద్దాము. ఇక్కడైతే వీళ్ళ దగ్గర చాలా టేస్టీగా ఉంటుంది. మన ఎదురుగా చేస్తారు కదా కొంచెం నమ్మకంగానే ఉంటుంది అనమాట. సో అట్లా అయితే మేము ఎక్కడైనా కంఫర్ట్ ఫుడ్ మాకి ఇడ్లీ సాంబార్. సో ఈ ఇడ్లీ సాంబార్ అయితే ఇంకా మా ఆయన తీసుకొని వచ్చారు. సో ఇంకా అదే తినేస్తున్నాం అనమాట. సో టేస్టీగా ఉందండి. బాగే ఉందన్నమాట. మరీ తీసి పడేసే అంత ఏం లేదు. ఓకే ఇంకా అందుకనే ఇంకా తినేస్తున్నాము. సో మా చిన్నోడికి అడగాలన్నమాట. వీడు తినాలంటే పెద్ద విసిగిస్తాడు. అట్లాగే అడుగుతూ ఉంటే బాగుందారా అంటే బాగుందమ్మా అని చెప్తున్నాడు. సో ఇంకా తినేసి మేమైతే ఇప్పుడు చిత్రదుర్గకి అయితే వచ్చేసామన్నమాట. చిత్రదుర్గలో అక్కడ కొంచెం స్టాప్ చేసి పిల్లలకి ఏమైనా స్నాక్స్ అలా తీసుకున్నామన్నమాట కొంచెం. సో ఇంకా స్నాక్స్ తీసేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేసామండి. మనకి ఇక్కడ చిత్రదుర్గ నుంచి కొంచెం రూట్ అయితే సింగిల్ రోడ్ అనమాట. పెద్దగా అంతగా బాగుండదు కానీ ఓకే అనమాట. సో తర్వాత ఇక్కడ మన చిత్రదుర్గ ఎంటర్ అయినామంటే కొంచెం క్లైమేట్ అనేది ఇంకా చల్లగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక్క చెట్లు ఎక్కువ అండి ఇక్కడ. ఒక్క చెట్లు మళ్ళీ అలాగే ఇదేమంటారు టెంకాయ చెట్లు అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మా ఆయన నేను అరుస్తూ ఉన్నాను. ఎందుకంటే కాటన్ క్యాండీ సాంగ్ ఉంది కదా అది చందన్ శెట్టిది కన్నడ సాంగ్. అది పెట్టుకొని అయితే ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. నాకు అది చాలా ఫన్నీగా అనిపించింది. నేను దానికని కోపగించుకొని నిదానంగా పోవాలంటున్నాను. నేను పోయేదే నిదానమే అని సాయన్ అంటున్నాడు అనమాట. ఆల్మోస్ట్ ఎక్కడైనా జర్నీ చేయనే
ఎక్కువ స్పీడ్లో పోమన్నమాట. అంటే 80 అట్లాగా పోము. ఆల్మోస్ట్ ఎంత ఉన్నా 60, 70 అట్లా ఉంటుందన్నమాట స్పీడ్ అనేది. ఎందుకంటే మనం నిదానం పోయినా మన ప్లేస్కి కరెక్ట్గా రీచ్ అయ్యామా లేదా అది ముఖ్యం, కానీ స్పీడ్గా వెళ్ళి ఏం సాధించేది ఉంది చెప్పండి, అవునా కదా? సో అందుకని నేను ఎక్కువ స్పీడ్ ప్రిఫర్ చేయను. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ఒకవేళ స్పీడ్గా వెళ్ళి అది ఏమైనా 80 క్రాస్ అవుతుందంటే అప్పుడే చెప్పేస్తాను, 80కి వస్తుంది, స్లో చేయి అనేసి అంటూ ఉంటాను. సో ఆయనకు అది బాగా తెలుసు. ఇంకెలాగో ఎందుకులే నాతో రామేమని ఎప్పుడు ఆ స్పీడ్ దాటాడు అనమాట ఆయన. ఇంకా మేమైతే మధ్యాహ్నము ఒక 1:30 అయిపోయిందండి. మేము ఎక్కడైనా వర్షం తగ్గుతుందేమో ఇంకా అక్కడ భోజనం చేద్దాం ఏదైనా చెట్టు కింద అలా కూర్చొని అనేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. కానీ అస్సలు వర్షం తగ్గట్లేదు నిజంగా. ఎక్కడ చూసినా ఇంకా కంటిన్యూగా వర్షం పడే కొద్దీ ఇంకా ఇది అయ్యేలా లేదులే అనేసి ఇంకా కార్లోనే కూర్చొని తినేద్దాం అనేసి ఒక దగ్గర ఆపామన్నమాట. అక్కడ ఇంకా ఆపేసరికి కింద కూర్చోనికి లేదు, ఎక్కడ చూసినా బురదే అండి. ఇంకా సర్లే ముందు నేను కలిపేసి ఒక్కొక్కరికి పెట్టేద్దాం అనేసి ఇంకా కలుపుతూ ఉన్నాను ఇట్లాగా. సో నేనైతే ఇంటి దగ్గర రైస్ నిమ్మకాయ పచ్చడి అనమాట మా అత్తయ్య వాళ్ళు ఇచ్చారు. ఇంకా మామిడికాయ పచ్చడి అంటే దీంట్లో వేసుకొని వచ్చాను ఇట్లాగే ఒక బాక్స్లో. ఇంకా అలాగా పప్పు అనమాట. ఇవైతే నేను 3 అన్నం పప్పు చేసుకొని అయితే వచ్చేసాను. మధ్యలో ఎక్కడైనా పెరుగు ప్యాకెట్ తీసుకుందాంలే అనుకున్నా, ఎందుకంటే నేను ఫస్ట్ డేనే శ్రీశైలం నుంచి రిటర్న్ అయ్యానండి. సో నా ముందు వీడియోస్ చూసింటే తెలిసి ఉండేది. అందుకనేసి నేను ఇంకా పెరుగు పెట్టుకొని రాలేదు. ఇంకెక్కడైనా పెరుగు తీసుకోవచ్చులే అనుకున్నాం అనమాట. కానీ ఆ వర్షానికి షాప్స్ ఎక్కడ ఓపెన్ లేదండి. ఇంకా దానివల్ల మేము పెరుగు తీసుకోలేదు. ఇంకా అన్నం పప్పుతోనే సరిపెట్టుకున్నాం అనమాట. ఇంకా నేనైతే ముందుగా కలిపేస్తున్నాను. ఇంకా నేను వేసుకునేటప్పుడు ఈ చీర మీద పడుతుందని చెప్తా ఉన్నాను ఈయనకి. ఇంకా ఈయన ఏం చేస్తున్నాడంటే సర్లే నేను వేస్తానులే అనేసి ఇంకా ఆయన పప్పు వడ్డిస్తూ ఉన్నాడు అనమాట. ఇట్లా ఉందండి కార్లో తినేది మా ప్రాబ్లమ్. అట్లాగే ఒక్కొక్కరికి అయితే ఇంకా కలిపేసి ఒక్కొక్క ముద్ద అయితే పెడుతున్నాను అనమాట. కానీ పిల్లలకి వెనక తిరిగి పెట్టేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపించింది. అందుకే ఇంకా ముందు పిల్లలకి ఏం చేశానంటే ఒక 2 ముద్దలు అంటే అందరికీ పెట్టేశాక నెక్స్ట్ నుంచి ఏం చేశానంటే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క తట్టలో కలిపేసి ఇచ్చేసానమాట. ఎలాగో ఆగుంది కదా కారు ఇంకా అనేసి ఇంకా పిల్లలకైతే ఒక్కొక్క తట్టలో ఫుల్గా కలిపిచ్చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. తర్వాత ఈయనకి తినిపించాను. ఇంకా అలాగే నేను తింటా ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎక్కడ చూస్తే అక్కడ వర్షం అండి. కానీ ఇక్కడ ఇల్లు అంతే నాకు చాలా నచ్చింది రియల్గా. అక్కడంతా పెంకుటిల్లులే అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక్కొక్కరు ఇల్లులు ఎంత బాగా కట్టుకున్నారండి. నిజంగా అంత బాగా కట్టుకున్నారు. నేను మా ఆయన అయితే నిజంగా ఆ ఇల్లులు చూసే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఇలా కట్టుకుంటే ఇల్లులు ఇంత మనశ్శాంతి ప్లేస్లో అనేసి అంటా అన్నాడు. కానీ ఎంత మనశ్శాంతి ప్లేస్ అయినా అంటే ఇప్పుడు మనం వేరే ఊరికి వెళ్ళినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఈ ప్లేస్ ఎంత బాగుంది, ఈ క్లైమేట్ ఎంత బాగుంది, ఇక్కడ ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మనకి ఒక వారం అట్లీస్ట్ ఒక వారం కన్నా మనం ఎక్కువ ఉండలేమన్నమాట. ఎందుకంటే అది మనం పెరిగిన వాతావరణం కాదు కాబట్టి. సో అట్లాగే చూసి ఆనందపడాలి కానీ అక్కడే ఉండిపోవాలని మాత్రం కోరుకోకూడదు కదా. నా ఒపీనియన్. ఇంకా చెప్పాను కదా, ఇంకొచ్చే కొద్దీ క్లైమేట్ చాలా బాగుంది. నాకేమో ఎక్కడో ఒక దగ్గర ఇలా పోజులు ఇచ్చుకొని వీడియో దిగాల లేకపోతే ఫోటో దిగాల ఇలాంటి అయితే పిచ్చి ఉనింది. సో అందుకే ఇట్లా నిదానంగా గొడుగు పెట్టుకొని అయితే పోజులు ఇచ్చాం. ఇది ఎలాగో గొడుగు మేము తెచ్చుకున్నామన్నమాట ఇంటి దగ్గర నుంచి. కొంచెం ఐడియా అయితే ఉన్నిందనమాట వర్షాలు పడుతుంది అనేసి. సో అందుకని గొడుగు తెచ్చుకున్నాము. ఇది అయితే ఇంకా 3:34 అట్లా అవుతుందన్నమాట. ఇంకా శృంగేరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ శృంగేరి శారదాంబ దేవి, మనకి సరస్వతి దేవి అనమాట. ఇక్కడ చాలా మందికి అసలు మనము పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తాము. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు అంటే పెద్దగా యూట్యూబ్ లేదు కానీ కాబట్టి తెలీదు. కానీ ఇప్పుడు చాలా మందికి షార్ట్స్లో యూట్యూబ్లో చూసేస్తున్నారు కాబట్టి కామన్ అయిపోయిందండి. సో నేనైతే ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇల్లు చూసారా ఎంత బాగుందో, అసలు ఏదో ఊటీకి వచ్చినట్లు ఫీలింగ్ వచ్చిందండి నిజంగా. మేము ఒక 5 years or 6 years బ్యాక్ వచ్చామని చెప్పాము కదా, 8 years or సంథింగ్. అప్పుడు వచ్చినప్పుడు మేము యూత్లే ఒక హోటల్లో స్టే చేసామన్నమాట. సో అవన్నీ చెప్పుకుంటూ గుర్తు తెచ్చుకొని వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ మేమంతా కంబైన్డ్గా ఫ్యామిలీకి వచ్చామన్నమాట. మా అమ్మ, మళ్ళీ మా బావగారు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. అది కొంచెం కొన్ని మూమెంట్స్ గుర్తు తెచ్చుకొని అట్లాగా మాట్లాడుకొని ఇంకా ఇలా చూసుకొని వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంటుందండి ప్లేస్. ఇదేమంటే మనకి తుంగా నది ఉంటుందన్నమాట ఇక్కడ. వర్షాలు కాబట్టి తుంగా నది అయితే ఫుల్ ఉందన్నమాట. అసలు ఎంత నిండిపోయిందంటే నీళ్ళు అంత నిండిపోయింది. మా పిల్లలకైతే ఈయన ఏం చెప్పారంటే, ఇది తుంగా నదిలో మనకి చేపలు బాగా కనపడుతుంది, మీరు చేపలకి ఫుడ్ వేయచ్చరా అని చెప్పారు.
కానీ అది వేయడానికి అవ్వలేదు, ఎందుకంటే నీళ్ళు చాలా ఉంది కాబట్టి వాళ్ళు అసలు అక్కడ పోలేదు కదా మేము కూడా. ఇంకా ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ రూమ్స్ కానీ అవైలబుల్ ఉందండి. సో రూమ్స్ అన్నీ బాగుంటాయి అనమాట, దానికేం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే నేను యూతల సైడ్ ఎక్కడ వాష్రూమ్స్ వెళ్ళాగానే నీట్గానే ఉంది. మెయిన్లీ ఎందుకు ఇంత విచిత్రంగా చెప్తున్నాను అనుకోవచ్చు మీరు, ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్ అనేది మనకి ఎక్కడ కొంచెం నీట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి కార్లో జర్నీలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతుంది. కానీ ఇక్కడంతా బాగే ఉందండి. ఆల్మోస్ట్ నేను కుక్కీ నుంచి రిటర్న్ వచ్చేదాకా ఎక్కడికైనా వాష్రూమ్స్ అనేది చాలా నీట్గానే ఉంది, చాలా ప్రాబ్లమే లేకుండా ఉన్నింది రియల్గా. సో కొన్ని ఆడవాళ్ళకి ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటుంది కాబట్టి నేను దానివల్ల చెప్తున్నానండి, దానికి మీరు పెద్దగా ఏమని అనుకోవద్దండి. సో ఇప్పుడు చూపించేది తుంగా రివర్ అనమాట, తుంగా నది. సో మనకి ఇది తుంగ మళ్ళీ భద్ర కలిస్తేనే తుంగభద్ర నది అండి. మేము వచ్చింది అక్కడి నుంచి అనమాట. ఇక్కడ చూపించేది తుంగ నది అనమాట. సో ఇది చూసుకుంటా పోతున్నాను, పిల్లలకి అన్నీ చెప్తా ఉన్నాను అనమాట. మనం చిన్నప్పుడు వచ్చాంరా, ఇక్కడ అలా కార్ పెట్టాంరా, ఇక్కడ ఇలా మొక్కినాంరా అని మీ ఇద్దరు చెప్పుకుంటూ ఇలా వెళ్తున్నాం అనమాట. ఇంకా చూపించుకొని అప్పటికే టైం అయిందండి ఆల్మోస్ట్, ఇంకా గుడి మూసేస్తారేమో అని ఇంకా మేము కన్నా తొందరగా వెళ్తున్నాం అనమాట. ఇంకా మళ్ళీ మూసేశారంటే మళ్ళీ చాలా టైం పడుతుందండి తెరవడానికి. మనకి ఈవినింగ్ దాకా ఉండాలంటే మళ్ళీ మేము ఉడిపి రీచ్ అవ్వలేము, ఎందుకంటే వర్షాలు కాబట్టి. ఈవినింగ్ అయిందంటే మళ్ళీ కొంచెం డ్రైవింగ్ అనేది చాలా స్లో అయిపోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎక్కడ టైం వేస్ట్ చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ టైం కవర్ చేయడానికే ట్రై చేసాము. సో మా ప్లాన్ ప్రకారంగా ఒక్కొక్కటి అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇది మా ఫస్ట్ దర్శనం అనమాట. శృంగేరి శారదాంబ పీఠం దగ్గర ఫస్ట్ దర్శనం అనమాట మాది. ఈ శృంగేరి శారదాంబ పీఠం మాత్రం ఆదిశంకరాచార్య వాళ్ళు స్థాపించిందండి. మెయిన్లీ ఇది సరస్వతీదేవి ప్రతిరూపం అనమాట. ఇక్కడ అక్షరాభ్యాసం చేపిస్తారు పిల్లలకి, చాలా బాగుంటుందండి. ఇంకా వేరే పూజలుగానే ఉంటుంది మనకి, కుంకుమార్చన ఇవన్నీ కానీ చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ మనము ఇది మెయిన్ గర్భగుడి అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది మెయిన్ గర్భగుడి. కానీ ఈ గర్భగుడికి వెళ్ళే కంటే ముందు పక్కన ఒక గుడి ఉంటుందన్నమాట, ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అందుకే మేము ఫస్ట్ నాకు మర్చిపోయాను అనమాట, అంటే ఆ గుడినే మెయిన్ గుడి అని మర్చిపోయి మా ఆయన్ని అడుగుతూ ఉన్నాను. అది మెయిన్ గుడికి మనం వెళ్ళకుండా ఇక్కడ వేరే గుడికి వచ్చాం కదా అనేసి అడుగుతూ ఉన్నాను అనమాట. అది నెక్స్ట్ వెళ్ళాలే, ముందు ఇది చూసొస్తాం రా అనేసి ఇంకా మా ఆయన అయితే చెప్పుకొని ఇంకా తీసుకొని వెళ్తున్నారు. ఇంకా అక్కడక్కడ ఫోటోలు దిగడమే సరిపోతుంది, కానీ ఎక్కువ ఏం దిగలేదులేండి. ఎందుకంటే కొంచెం గుడికి వచ్చినాక నేను కొన్ని వీడియోస్ పూర్తిగా ఎక్కువ పెట్టకూడదని డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే మనం వెళ్ళేది మనశ్శాంతి కోసం వెళ్తాము, అక్కడ వెళ్ళి ఊరికే ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని కూర్చుంటే ఇంకా మనకి మనశ్శాంతి ఏముంటుందా అనేసి నేను కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. ఎక్కడంటే అక్కడ నేను ఎక్కువ వీడియోస్ తీసుకోవట్లేదు, మెయిన్లీ ఎక్కడెక్కడ తీయాలో అక్కడే తీస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోస్ వల్ల కొందరికైనా యూజ్ అవుతుందేమో, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అన్నట్లుగా తీస్తున్నాను అనమాట. సో మా గుడి దర్శనం అయితే అయిపోయింది. మెయిన్ గర్భగుడిలో కానీ నేనేం ఫోన్ తీసుకొని వెళ్ళలేదు. గర్భగుడిలో కానీ వేరే గుడిలో కానీ నేను చాలా తగ్గించేశానండి. దర్శనం చేసుకొని మనశ్శాంతిగా బయట వస్తే చాలనుకుని ఉన్నాము. సో మాదైతే దర్శనం అయిపోయింది, జస్ట్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. ఎందుకంటే ఇది మెయిన్ సీజన్ కాదు కాబట్టి ఇంకా మనకి ఈజీగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయట వచ్చేసి చల్ల క్లైమేట్కి బజ్జీ అదైతే తీసుకొని ఇంకా తినేసి నెక్స్ట్ మా ప్రయాణం ఉడిపి.